రాష్ట్రంలో జరుగుతున్న రాయలసీమ సింహగర్జన కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి రైతులు, యువత, మహిళలు విచ్చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడింది. రైతులు మోసపోయారు, యువత మోసపోయారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు మోసపోయారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతూ ఈ కుటుంబ పార్టీలు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం కావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. వచ్చే 24 ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీసీ యువజన పార్టీ ఆవిర్భవించబోతోంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. బీసీవై పార్టీని ఆదరిస్తారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే సంకల్పంతో బీసీ యువజన పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.